ఇప్పుడు రెగ్యులర్ యాంటీనేటల్ కేర్ వల్ల ఉపయోగాలు ఏంటి? అంటే ఆ చెకప్లో మీరు ఏమేమి చూస్తారు? ఓకే, రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్ అంటే ఏంటనేది, ఎన్నిసార్లు రావాలనేది మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మీ ఒక్కరికే కాదు, ప్రతి ప్రెగ్నెంట్ విమెన్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే ఈ చెకప్కి డేట్ మీరు తీసుకుని వెళ్ళిన తర్వాత ఏదైనా ఇబ్బంది ఉంటే చెకప్ ఫర్ ఎగ్జాంపుల్ 10th రమ్మన్నారు మేడం అని మీరు వెయిట్ చేస్తూ ఉండకూడదు. మీకు తెలియని ఇబ్బందులు ఏమైనా, ఫీవర్ కానీ, యూరిన్లో ప్రాబ్లం కానీ, బ్లీడింగ్ కానీ, ఇట్లా ఏ ప్రాబ్లం ఉన్నా ఇమ్మీడియట్గా దెన్ అండ్ దేర్ వెళ్ళి మీ దగ్గరలో ఉన్న ఆబ్స్టిషియన్ మీరు కన్సల్ట్ చేయొచ్చు. అలా కాకుండా మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే వాళ్ళు నిర్దిష్టమైన ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్కి పక్కాగా వెళ్ళి చూపించుకోవటం అనేది చాలా సరైన పద్ధతి. మీతో పాటు రిలయబుల్గా అంటే మీ హస్బెండ్ కానీ, అదర్వైజ్ మీ మదర్ కానీ మీతో అకంపెనీ అయ్యేలా చూసుకోవాలి. ప్రతి ప్రెగ్నెంట్ విమెన్ విజిట్కి వెళ్ళేటప్పుడు పక్కాగా వాళ్ళ హస్బెండ్ కుదరకపోతే వాళ్ళ మదర్ కానీ ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక్కొక్క విజిట్లో ఒక్కొక్కరిని తీసుకుని వెళ్ళకూడదు. ప్రారంభం నుంచి చివరి వరకు వీలైనంత వరకు, ఈవెన్ డెలివరీ టైము, డెలివరీ అయిన తర్వాత బాలింతగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఎప్పుడు కూడా ఒక రెగ్యులర్గా ఒకే మీతో అటెండెంట్ ఉంటుంటే అటు ఆబ్స్టిషియన్కి మీకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే కొన్ని వాళ్ళు ఆబ్స్టిషియన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పక్కన వాళ్ళు విని మీరు మర్చిపోయినా వాళ్ళు ఎక్స్ప్లెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐడియల్ పర్సన్ టు బీ అటెండర్గా మీకు పక్కన ఉండే మనిషి ఎవరు అంటే హస్బెండ్ అండి. హస్బెండ్కి వీలు కానప్పుడు మీ మదర్ ఉంటే ఇంకా బాగుంటుంది. అంతే, ప్రిఫరబుల్ పర్సన్ ఈజ్ హస్బెండ్ అండి. మీకు కనుక ఏదైనా మీ డౌట్ వచ్చినా మీరిద్దరూ డిస్కస్ చేసుకుని అప్పుడు ఆబ్స్టిషియన్తో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ కాంటాక్ట్ నెంబరు, మీ హస్బెండ్ కాంటాక్ట్ నెంబరు కూడా రిజిస్ట్రేషన్ అప్పుడు అక్కడ వాళ్ళు రిజిస్టర్ చేసుకునేలాగా చూసుకోండి.